హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాజకీయాలు అయితే చాలా వాడివేడిగా జరుగుతున్నాయి. ఓట్లు అయితే చాలా మంచిగానే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే 175 స్థానాలున్న ఏపీలో మాత్రము ఒకే ఒక కాన్స్టిట్యున్సీ మీద అందరికన్నా అయితే ఉంది. అదేవిధంగా చాలా ఉత్సాహంగా ఉన్నారు. అక్కడ ఎవరెవరు గెలుస్తారనే ఒక క్యూరియాసిటీ అయితే నెలకొంది. అది వచ్చేసి పిఠాపురం. ఎందుకంటే పిఠాపురం అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా నిలబడ్డ పవన్ కళ్యాణ్, అదేవిధంగా అంతే బలంతో ఉన్నటువంటి ఒక ఎంపీ క్యాండిడేట్ తీసుకొచ్చి మన అసెంబ్లీ స్థానాన్ని ఎమ్మెల్యేగా నిలబెట్టినట్టు వంగగీత వైసీపీ తరపున కూడా చాలా పోటాపోటీ ఉంటుందని అయితే ఇక్కడైతే తెలియజేయడం అయితే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి గెలుపు అనేది ఖాయమనే ఒక 99% ఖాయమనే చెప్తున్నారు. కాకపోతే వంగగీత గారు కూడా అంత తక్కువేమి కాదు, తక్కువైన అభ్యర్థి ఏమి కాదు. తన పథకాలతో ముందుకెళ్ళిన ఒక మహిళ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీకి సంబంధించిన కాపు కమ్యూనిటీకి సంబంధించిన ఒక మహిళ అని మాత్రము ఇక్కడైతే తెలిసి వస్తుంది. అయితే మన పవన్ కళ్యాణ్ గారు అయితే తన యొక్క ప్రచార రథంలో అయితే ప్రచారాన్ని చాలా బెటాలియన్ దించాడని చెప్పుకోవచ్చు. అటు రామ్ చరణ్ గారు, నాగబాబు గారు, జానీ మాస్టర్ అయితే 1 మంత్ ముందే వెళ్ళి అక్కడ తిష్ట వేసి ప్రచారం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా. అదేవిధంగా జబర్దస్త్ టీం నుంచేని ఆది, అదేవిధంగా గెటప్ సీను, సుడిగాలి సుధీర్, కిరా కార్పి, రాజు, ఇలా చాలామంది అయితే వెళ్ళడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అయితే అక్కడ వచ్చేసి వైసీపీ తరఫున కూడా చాలా బెటాలియన్ అక్కడ దించారని చెప్పాం కదా, ఫీల్డర్ని దించారు. అయితే పిఠాపురంలో ఉన్నటువంటి 3 మండలాలకు ముగ్గురు ఎమ్మెల్యేలని ఇన్ఛార్జ్లుగా ఉంచి వాళ్ళ పైన మొత్తము కాన్స్టిట్యున్సీ మొత్తం 3 మండలాల మీద ఒక ఎంపీని ఇన్ఛార్జిగా ఉంచారంటే వైసీపీ కూడా ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందో ఆ పిఠాపురం కాన్స్టిట్యున్సీ అనేది తెలుస్తుంది. వైఎస్ జగన్ని ప్రతిసారి గెలవనియద్దు అని పవన్ గారు అయితే అనడం అయితే జరిగింది తన ప్రచారంలో. అయితే వైఎస్ జగన్ కూడా ఈ యొక్క మాటను పర్సనల్గా తీసుకొని ఈసారి కూడా 2019లో ఓడించినట్టు పవన్ కళ్యాణ్ గారు ఈసారి కూడా ఓడగొట్టి పిఠాపురం కాన్స్టిట్యున్సీలో తను ఎట్లాగైనా గెలిచి తన పవన్ కళ్యాణ్ని రాజకీయ సన్యాసం తీసుకునేటట్లు చేయాలని మాత్రం వైసీపీ కూడా చాలా ట్రై చేస్తుంది పిఠాపురంలో. అయితే ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి గెలుపు అనేది సాధ్యమవుతుందా, లేకుంటే ఈ యొక్క ఫీల్డర్ను ఒక ఫీల్డ్లో ఉంచినట్టు వైసీపీ ఎమ్మెల్యేలకు దొరికిపోయి అదేవిధంగా ఈసారి కూడా ఓడిపోతారనేది ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అయితే నా ఐడియా ప్రకారం, నా వ్యూ ప్రకారం అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి గెలుపు అనేది సాధ్యము అని ఈసారినే సాధ్యమవుతుందని నేనైతే అనుకుంటున్నాను. మీరు ఏమనుకుంటున్నారో ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. పోతూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అన్నాడు.